అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 612వ ప్రోగ్రాం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంపై మరొక విషయాన్ని మనం చర్చించుకుందామండి. వర్తమానములో మనుషులు ఎందుకు ఈ టెన్షను, స్ట్రెస్సు, ప్రెషరు, మానసిక ఒత్తిడిలోకి వస్తున్నారు? ఎందుకు వారి యొక్క సమస్యలని పరిష్కరించుకోలేకపోతున్నారు? ఎందుకు తగాదాలలోకి వెళుతున్నారు? ఎందుకు మోసపూరితమైనటువంటి ధోరణి ఎందుకుంటుంది? ఏ కారణంగా భక్తి మన పూజలలో చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి నిలుపుకోలేకపోతున్నారు? అర్థమైందండి. ఎందుకు ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది? భగవంతుడి పట్ల పరిపూర్ణ నిశ్చయం అనేది ఎందుకు కలగటం లేదు? కేవలము మొక్కుబడిగా ఒక కర్మకాండగానే మనము చేస్తున్నాము, కానీ ఆ భగవంతుడు గీతలో ఆదేశించిన విధముగా ప్రీతిపూర్వకముగా సదాకాలికముగా మనము చేయలేకపోతున్నాము. దీనికి కారణము ఏమిటి? ఈ యొక్క చర్చ మనకి జరగాలండి. ఇది ధార్మిక జగత్తులో జరగదు. ఎందుకంటే అజ్ఞానములో ఉన్నారు, దేహభ్రాంతిలో ఉన్నారు. అర్థమైందండి. ఎప్పుడైతే దేహాభిమానము, దేహభ్రాంతి, నేను దేహము కేవలం ఇంద్రియ సుఖాల కోసమే నా జీవితము ఆ విధంగా ఉపయోగించుకోవాలి, భగవంతుడు కూడా ఆ విధంగానే నిర్దేశించాడు, కేవలం కొద్ది సమయం పాటు ఏదో పూజలు పునస్కారాలు దండం పెట్టుకోవటము, తర్వాత అంటే మన సంస్కారాలలో ఎటువంటి పరివర్తన తీసుకువచ్చేటువంటి విధముగా ఆలోచన లేకపోవటం చూసారా? దీనికి ఏంటంటే నేను దేహం అనుకోవడమే కారణం, నీకు ఏమీ లేదు, వేరే కారణం లేదు. నేను దేహం అనేటప్పటికీ దేహం ఆధారంగా మనం ప్రవర్తిస్తాం, దేహమాధారంగా ప్రవర్తిస్తాం. అంటే దేహం అంటే ఏముంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఎప్పుడో చెప్పకుండా వెళ్ళిపోతుంది. అర్థమైంది. ఎవరు చనిపోయిన ప్రపంచంలో చనిపోయిన వారు ఎవరు కూడా కనీసం ఒక సెకండ్ నోటీస్ కూడా తీసుకోలేదు, ఉన్న పడంగా పోయాడంటారు. అర్థమైందండి. అందువలన ఒకే జన్మకి పరిమితము కాబట్టేటువంటి సౌకర్యాలని కోరుకుంటారు వాళ్ళు. అర్థమైందండి. ఎందుకంటే ఈ జన్మ ఎంతకాలం ఉంటుంది, ఉన్నంతవరకు ఎంజాయ్. అర్థమైందండి. ఏది కావాలంటే చేసుకు తినండి, ఏ విధంగానైనా బిహేవ్ చేయండి, పార్టీలు, విందులు, వినోదాలు, విచ్చలవిడితనము. అర్థమైంది. దీనికోసం విపరీతమైన డబ్బు కావాలంటే మోసపూరిత ధోరణి. ఈ కల్తీలు ఎందుకు జరుగుతున్నాయండి? మందుల కల్తీలు, ఆహారం కల్తీలు. ఏదైనా పదార్థం ఒరిజినల్గా ప్యూర్గా ఉంది అంటే ఏది లేదు. అర్థమైందండి. మినరల్ వాటర్ బాటిల్స్ అని కొన్ని వందల కంపెనీలు పెట్టాయి, ఎంత ప్యూర్ ఉందండి? మళ్ళీ వాళ్ళందరూ పూజ చేసుకుంటారు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటారు కదా. అంటే అందులో భగవంతుడిని మోసం చేస్తున్నట్టు కాదా? ఏ సిద్ధాంతం ప్రకారంగా మనుషులు ఈ విధంగా జీవిస్తున్నారు? ఒకే ఒక్క సొల్యూషన్ మనకి ఆధ్యాత్మిక జగత్తులో మనకి లభిస్తుందండి. ఏమి లభిస్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపములో ఆత్మ, ఆత్మ అవినాశి, ఆత్మకి మరణము లేదు, జననము లేదు, ఇది ఎప్పటికీ కూడా కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పునర్జన్మ మళ్ళీ మానవ జన్మనే మళ్ళీ మనకు వస్తుంది, కాబట్టి తదుపరి జన్మ గురించి కూడా నేను ఆలోచించుకోవాలి. ఈ జన్మలనేది సంస్కారాల ఆధారంగా అని భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్లుగా ఈ విధంగా భగవద్గీతలో చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాలచక్ర జ్ఞానం కూడా అర్థమవుతుంది, ఆత్మనే శరీరాలు మార్చుకుంటూ వెళుతుందన్నమాట. అలాంటప్పుడు మంచి జన్మ తీసుకోవాలి కదా, దానికోసం శ్రేష్టమైన కర్మలు చెయ్యాలి. శ్రేష్టమైన కర్మలు ఎప్పుడు వస్తాయి? ప్రతి ఒక్క వ్యక్తిని
తన మూల స్వరూపంలో ఉన్న ఆత్మగా మనం చూడగలిగినప్పుడు ఎవరి పట్ల ద్రోహబుద్ధి ఉండదు, ఎవరి పట్ల వ్యర్థ చింతన, నెగిటివ్ చింతన, మోసం చేయాలని చింతన, లంచం తీసుకోవాలని చింతన, బాధ పెట్టాలని చింతన, కష్టపెట్టాలని చింతన ఉండదండి. నిశ్చింతగా ఉంటాం. అర్థమైంది? అప్పుడు మనకేంటి కాలచక్ర జ్ఞానము ఆ విధంగా మనకి తోడ్పడుతుంది. ఏది చేసినా, మనసులో ఏ సంకల్పం చేసినా, నోటి ద్వారా ఏ మాట వచ్చినా, ఏ ఈ శరీరము ద్వారా, కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ చేసినా కూడా మనము 3 కోణాల్లో ఆలోచించి చేస్తాం. ఏమిటండి? ఆది, మధ్య, అంత. అర్థమైందండి? ఈ యొక్క కర్మ యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతున్నది, ఎండింగ్ ఎలా ఉండబోతోంది, ఎండింగ్ నా యొక్క ఆత్మని పాడు చేసే విధంగా ఉంటుందా, బాగు చేసే విధంగా ఉంటుందా? అర్థమైందండి? ప్రతిదానికి ఆది మధ్య అంతం చూడాలి మనం. ఆ ఆది అంటే ఏంటి? ఇప్పుడు ఎలా ఉన్నాను నేను, ఇప్పుడు ఎలా ఉన్నాను, స్టార్టింగ్లో ఎలా ఉండేవాడిని, ఆది జన్మ ఎలాగుండేది, మధ్యస్థంగా ఎలా ఉన్నాను, రేపు రాబోయే జన్మ కూడా మళ్ళీ మంచి జన్మ తీసుకోవాలి, ఇది అన్నీ ఆలోచిస్తాము. ఈ ఆలోచన ధోరణి వల్ల ఏమవుతుందంటే మనలో సాత్విక లక్షణాలు వస్తాయి. అర్థమైందండి? ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మన ప్రవర్తన వస్తుంది. ఏదేమైనా కానీ పరమాత్మ తోడును అనుభవం చేసుకొని, పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని, దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు ఇవన్నీ తోడు పెట్టుకొని మనము ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. స్వచ్ఛత అంటే ఆత్మ యొక్క స్వచ్ఛత కోసము మనకి అత్యంత ప్రాధాన్యతనిస్తాము. ఎప్పుడైతే ఆత్మ శక్తిశాలిగా తయారవుతుందో ఆటోమేటిక్గా మన జీవన శైలి మారిపోతుంది. జీవన యానం అంటున్నారు చూసారా, ఆ ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది, సంబంధాల పట్ల అందులో ఇప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, ఏ విధంగా విపరీత ధోరణులతో ఉన్నారో, నేను గొప్ప అనేటువంటి భావన తగ్గడంతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాము, అందరి నుండి మనం ఆశీర్వాదాలు తీసుకుంటాం. మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. కేవలం మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి. ఈ ఒక లోటు మూలంగానే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఈ రోజున కోర్టుల్లో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకండి? కుటుంబ తగాదాలే అందులో 60% అన్నారు. ఇది ఆస్తి తగాదాలు ఇవే 60% అంటున్నారు. ఫ్యామిలీ కోర్టులో మొత్తం డైవర్సెస్ ఇవన్నీ కూడా మ్యారేజ్ అయ్యి ఒక 3 నెలలు 6 నెలలు కాకుండానే డైవర్స్ పిటిషన్స్ పెట్టినట్టు సందర్భాలు కూడా వందల వేల సంఖ్యలో ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించండి. ఇది సవ్యమైన విధానము కాదు అని మనకు అనిపించినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని మనం జీవితంలో ఆచరించడానికి వీలవుతుంది. అర్థమైందండి? ఈ విషయం మనకు ఆధ్యాత్మిక జగత్తులోనే అర్థమవుతుంది, కానీ ధార్మిక జగత్తులో అర్థం కాదు. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చర్చించుకోబోతున్నామండి. 18వ అధ్యాయంలోని 63వ శ్లోకం మనం ప్రారంభించుకున్నాం. గత ఎపిసోడ్లో ప్రారంభించుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం అందులోంచి వస్తుంది. తత్వం అర్థం చేసుకోవాలండి. ప్రతి దాంట్లో మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఏ శ్లోకమైనా తీసుకోండి, దయచేసి నా యొక్క విన్నపం ఏమిటంటే అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి. అది ఆదిశంకరాచార్యులు గారు భజగోవింద శ్లోకాల్లో ఒక ముందు శ్లోకం, ఫస్ట్ శ్లోకం చాలా టచింగ్గా ఉంటుందండి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అంటాడు. అంటే ఈ డుక్రుంకరణే అంటే అదొక వ్యాకరణ పదాలన్నమాట. ఇది నీకు అర్థం కాదు, కేవలం వల్లె వేస్తున్నావు, సంస్కృత అక్షరాలను వల్లె వేస్తున్నావు. ఇది నీ శరీరం చాలించే ముందర నేను చాలా భయంకరమైనటువంటి నీకు 70 mm నీ స్క్రీన్లో, సినిమా స్కోప్ అంటారు, 70 mm స్క్రీన్లో నీవు చేసిన కర్మలన్నీ కూడా ముఖ్యంగా చెడు కర్మలు, పాప కర్మలు, లోపభూయిష్ట కర్మలు, ఇతరుల్ని బాధ పెట్టే కర్మలు నిన్ను వేధిస్తాయి నాయనా. నువ్వు దయచేసి తత్వంలోకి వెళ్ళు, నువ్వు ఏదైతే పలుకుతున్నావో దాని అర్థంలోకి వెళ్ళు,
అర్థవంతంగా, అప్పుడు నీకేమవుతుంది, నీకు జ్ఞానోదయం అవుతుంది, నీ జీవితము పరివర్తన అవుతుంది. అంతేకాని ఏదో విధంగా సంస్కృత శ్లోకాలు పట్టుకొని కూర్చొని దాని అర్థంలోకి వెళ్లకుండా నాకు వేదాలు తెలుసును, నాకు ఉపనిషత్తులు తెలుసును, నాకు బ్రహ్మసూత్రాలు తెలుసును, నాకు అన్నీ తెలుసును, ఇతిహాసాలు తెలుసును, భగవద్గీత తెలుసును, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. ప్రతి ఒక్కరూ గమనించండి ముఖ్యంగా. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇది గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. రహస్యాలలోకి రహస్యం చెప్తున్నాను. ఎప్పుడైనా అండర్లైన్ చేసుకున్నారా ఏమిటి ఆ రహస్యం? మామూలు రహస్యం కూడా కాదు. రహస్యం అంటేనే మనకు తెలియనటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తే అది రహస్యం. అవునండి, రహస్యాన్ని ఛేదించారండి అంటాడు. అప్పుడు రహస్యాలలోకి రహస్యం అంటున్నాడు చూసారా. 1863. దయచేసి తత్వంలోకి వెళ్ళగలిగితే ఎన్నో అద్భుతమైన విషయాలు మన బుద్ధిలో వస్తాయి. మన జీవితం పరివర్తన కావాలి. సదాకాలికంగా సుఖంగా ఆనందంగా బ్రహ్మాండంగా అందరికీ ఆనందాన్ని పంచే విధంగా, శాంతిని పంచే విధంగా మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వాలన్నమాట. మీతో మాట్లాడితే చాలా బాగుంటుందండి, మీరు మంచి విషయాలు చెప్తారు. ఆ విధంగా మన యొక్క జీవిత పరివర్తన చేసుకునేటువంటి సమయము ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదండి. పరమాత్మ స్వయముగా ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షణలో కొన్ని లక్షల మంది ఈ విధంగా వారి యొక్క జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. అర్థమైందండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరమ్మయ విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఒక తండ్రి చూసారా, చెప్పి 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 వినకపోతే ఏమంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా, నీవేదైనా నువ్వు పాడైపోయావంటే దానికి బాధ్యుడిని నేను కాదు అంటాడు. అవునా కాదా చెప్పండి. ఎన్నోసార్లు చెప్తాడు. ఇది 18వ అధ్యాయంలో వచ్చిందంటే మీకు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. భగవాను వాచ ప్రారంభమవుతుంది. అక్కడ నుండి తర్వాత కర్మయోగము, జ్ఞానకర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మయోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, తర్వాత ఏం చెప్పాడండి, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి 18వ అధ్యాయంలో చివరి దశకు వచ్చిన తర్వాత భగవంతుడు అంటున్నాడు, ఇన్ని రహస్యాలు నీకు తెలియజేశాను నాయనా, నా మాట విను, ఈ ఒక్క జన్మ నన్ను పట్టించుకో, మనుషుల్ని పట్టించుకున్నావు, దేహదారుల్ని పట్టించుకుంటూ ఉన్నావు ఇప్పటిదాకా ఓకే, కానీ ఈ ఒక్క జన్మ మాత్రం నన్ను బేఖాతరు చేయొద్దు తండ్రి. ఏ నా బిడ్డ, మేలుకో మేలుకో, నేను ప్రత్యక్షంగా చెప్తున్నా, నీకు ఎటువంటి సంశయం అక్కర్లేదు అంటూ ప్రాధేయపడుతున్నాడండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరమ్మయ్య విమృశయిత దశేషణ. ఇది అండర్లైన్ చేసుకోండి. విమృశయిత దశేషేణ, విమర్శనాత్మక దృష్టితో నేను చెప్పింది చెప్పినట్టుగా అంగీకరించమని నేను చెప్పటం లేదు. ఏమండి, మీ దగ్గర ఇప్పటి వరకు మీరు సేకరించుకున్నటువంటి జ్ఞానం ఏంటి? ఇప్పుడు నేను ఈ 18 అధ్యాయాల ద్వారా చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి? మీరు అర్థం చేసుకున్నది ఏమిటి? మీరు 2 పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నది ఇది, మీ దగ్గర ఇప్పటిదాకా ఉన్న జ్ఞానం ఇది, ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చెప్తున్న జ్ఞానం ఇది. ఈ 2 కంపేర్ చేసుకోండి. ఇది ఏది సరి అయినది ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు. మీరు ఇప్పటిదాకా సేకరించిన జ్ఞానం గొప్పదా, లేక ఇప్పటి వరకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 18 అధ్యాయాల జ్ఞానం గొప్పదా? ఆ విధంగా చేసుకొని మీరు మీ నిర్ణయం తీసుకోండి. మీకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు బ్రతకండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, విమర్శనాత్మక దృష్టితో మొత్తం చూడమంటున్నాడు. విమర్శ అవుతుంది అశేషేనా, ఇది అండర్లైన్ చేసుకోండి, అశేషేనా. ఇది మనం చేయటం లేదు. మనం ఏదో 2 శ్లోకాలు తీసుకొని ఒక కంక్లూజన్కి వచ్చేసి జనాలను మిస్లీడ్ చేస్తున్నాం. రాంగ్ డైరెక్షన్లో, మనము రాంగ్ డైరెక్షన్లో ఉన్నాము, మనం ఇతరులను కూడా రాంగ్ డైరెక్షన్లో పెట్టేస్తున్నాం. అది ఎంత ఇదండి, ఆలోచించండి. భగవంతుడు చెప్పిన విషయాలు 574 శ్లోకాలు. భగవంతుడు మన తండ్రి, మనం అందరం ఆయన పిల్లలం అన్నప్పుడు తండ్రి ఏదో ఒక శ్లోకంలో ఇలా చేసుకో, 2వ శ్లోకంలో ఇంకో డైరెక్షన్లో వెళ్ళు, 3వ శ్లోకంలో చెడు విడిచిపెట్టక్కర్లే, 4వ శ్లోకంలో అవతలను మోసం చెయ్యి, 5వ శ్లోకంలో ఇంకోటి చెప్పి, ఇన్ని అధ్యాయాలు చెప్పి ఆ విధంగా చెప్తాడు భగవంతుడు. సింపుల్ కామన్ సెన్స్ అండి, ఇంగిత జ్ఞానం సరిపోతుంది దీనికి.
అందుకనే భగవంతుడు అంటున్నాడు అశేషత. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో కూడా జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. దయచేసి ఒక్క పాయింట్ తెలుసుకున్నారంటే మీరు కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు మనకి ఎసెన్స్లో మనకి ఏమర్థం అవుతుంది, ప్రతి ఒక్కరు తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ, అందరూ ఆత్మలే. విశ్వాత్మలు అంటే 850 కోట్ల మంది ఆత్మలు, ఒకే ఒక్క తండ్రి పరమాత్మ. ఆయన పరం ఎందుకన్నారు, కాలచక్రంలోకి రాడు అంటే సదా పావనంగా ఉంటాడు. కాబట్టి ఆయనతో మనం యోగం చేస్తే అంటే కంప్లీట్గా ప్యూర్గా ఉన్నటువంటి, సదా ప్యూర్గా, పావనంగా, పవిత్రంగా, పవిత్రతా సాగరుడు అటువంటి భగవంతుడితో మనం బుద్ధి ద్వారా కనెక్ట్ అవుతే మనం ఆయనలో ఉన్న గుణాలు, ఆయనలో ఉన్న శక్తులు నాలో వస్తాయి. అప్పుడు నా సంస్కార పరివర్తన జరుగుతుంది. అప్పుడు నా జీవితము సర్వోన్నతంగా పరివర్తన చెందుతుంది. ఇంతేనండి, ఈ శ్లోకంలో ఇంకేం లేదు. కొన్ని ఉపనిషత్తు మంత్రాలు, గీతా శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇందులో మనం గత ఎపిసోడ్లో మనము 2వ ఆస్పెక్ట్లో మనం విమృశయిత దశేషేన ఇంటలెక్చువల్ ఎంక్వైరీ అన్నాడు. అరే బుద్ధినిచ్చినప్పుడు బుద్ధిని వాడుకోవేంటయ్యా? సినిమాలు చూడటానికి బుద్ధిని వాడుకోమని చెప్పానా నేను? సీరియల్ చూడాలి, క్రికెట్ మ్యాచ్ చూడాలి, లేకపోతే పార్టీకి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, దానికోసమే నేను బుద్ధిని ఇచ్చాను. ఏ వస్త్రం వేసుకోవాలి, ఏ తిండి తినాలి కాదు. అత్యున్నతమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను తెలుసుకోవడానికి నేను బుద్ధినిచ్చాను. బుద్ధి అనేదే సూక్ష్మము. బుద్ధి అర్థం కావాలి అంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి. సూక్ష్మంలోనే మోక్షము. అర్థమైందండి? సూక్ష్మం అంటే ఆత్మజ్ఞానము. ఆత్మ కనబడదు, బుద్ధి కనబడదు, మనసు కనబడదు. సంస్కారాలు ఎట్లా ఫార్మ్ అవుతున్నాయి, ఎట్లా మన జీవితాన్ని మొత్తము పాడు చేస్తున్నాయో మనకేమైనా తెలుస్తుందా? ఫిజికల్గా చూస్తున్న ఫిజికల్ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ప్రతిదీ భౌతికం అనుకోవడం అనేది జ్ఞానమా అజ్ఞానమా? ఒకసారి ఆలోచించండి. ఇంటెలెక్చువల్ ఎంక్వైరీ అంటున్నాడు. భగవద్గీత బ్లైండ్ ఫేట్, అంధవిశ్వాసాన్ని, గ్రుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించదు. నేను భగవంతుడిని కాబట్టి నేను చెప్పింది గ్రుడ్డిగా నమ్ము అని భగవంతుడు ఎప్పటికీ చెప్పరు. అండర్లైన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన జ్ఞానాన్ని నీ బుద్ధితో పూర్తిగా విశ్లేషించు, పరిశీలించు, లోతుగా విచారించు, దీర్ఘంగా పరీక్షించు, అనుభవంతో పరీక్షించు అంటే సాధనలో పెట్టి చూడు, అనుభవంలోకి తీసుకొని రా. ఇది అనుభవ జ్ఞానము. ప్రత్యక్షావగమం అంటాడు 9వ అధ్యాయంలో 2వ శ్లోకములో. ఆచరణ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటాడు 3:21లో. 3:31లో ఏమేమతం నిత్యమనుతిష్టంతి మానవా అంటాడు. అది జీవితంలో ఆచరించే విధానం చెప్తున్నానంటాడు. క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ అని భగవంతుడు కోరుతున్నాడు. ఇది గీత యొక్క వైశిష్ట్యము. గీతలో ఎన్నో చోట్ల బుద్ధిని మహత్తర సాధనముగా స్పష్టము చేస్తుంది. ఇక్కడ బుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీ దృష్టికి ఒక 3 శ్లోకాలు తీసుకొని వస్తున్నానండి. బుద్ధి యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు, బుద్ధిని ఇచ్చాను కదా. బుద్ధిని దేనికి ఇచ్చాను? నేను ఇచ్చాను, నన్ను తెలుసుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. నేను బుద్ధినిస్తే నా యొక్క సంపూర్ణ సత్యమైన పరిచయాన్ని తెలుసుకోవడానికి, నేను నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణించడానికి, ఆ యొక్క మార్గాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు, వెనకంజ వేస్తున్నావు, చాలా బలహీనంగా తయారయ్యావు. కేవలం ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టుకున్నావు. నాయనా, నీవు నా బిడ్డవి, నీ యొక్క బాగోగుల కోసమే నేను చెప్తున్నాను అంటున్నాడు భగవంతుడు. చూడండి 2వ అధ్యాయంలో 49 అండి. దూరేన ఎవరం కర్మబుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫల హేతవ. కృపణ అంటే అత్యంత దీనులు అంటున్నాడు. దీనాతి దీనావస్థలో ఉన్నారు నా బిడ్డలు ఈ రోజున. అర్థమైందండి? కృపణ ఫలహేతవ. ఫల అంటే కర్మలు చేసుకుంటూ ఫలము మీద ఆధారపడుతూ వాళ్ళు చేస్తున్నారు. దూరేణ ఎవరం కర్మబుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్చ. నీ బుద్ధి యొక్క శరణు వేడుకోరా నాయన అంటున్నాడు. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే కర్మలు సమత్వ బుద్ధితో చేసే కర్మయోగముతో పోలిస్తే, ఇక్కడేమంటున్నాడు? కర్మయోగముతో కర్మలు శ్రేష్టంగా చేసుకొని, సంస్కారాలు శ్రేష్టంగా తయారు చేసుకొని, ఆ విధంగా ఉన్నతంగా వెళ్ళేటువంటి స్టేజ్ ఒకటి. తర్వాత కర్మ ఫలితం ఆధారంగా కర్మలు చేయటం. ఈ రెండిట్లో ఏది గొప్పదండి? ఖచ్చితంగా కర్మయోగమే గొప్పది కదా. నిస్వార్థ కర్మయోగమే గొప్పది కదా. అందుకనే వాళ్ళు ఏమంటున్నాడు?
ఆ కర్మయోగంతో పోలిస్తే చాలా తక్కువ అంట. ఫలాపేక్షతో చేసే కర్మలు సమత్వ బుద్ధితో చేసే కర్మయోగంతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి. కాబట్టి సమత్వ బుద్ధిని ఆశ్రయించు. భగవంతుని మాటలు ఎక్కడైనా అసత్యమవుతాయా? ఆలోచించండి. ఫలాలకే ఆశపడి కర్మలు చేసేవాళ్ళు, ఫలాలకే ఆశపడి కర్మలు చేసేవారు కృపణులు అన్నాడు. కృపణులు అంటే ఏంటంటే తక్కువ స్టేజ్ వాళ్ళు అన్నమాట. దీనులు, దీనాతి దీనులు అన్నమాట. ఇంక వాళ్ళని ఏం చెప్పలేం, వాళ్ళు మారకపోతే ఏం చేయలేం. తర్వాత 2వ అధ్యాయంలోని 41వ శ్లోకం కూడా బుద్ధి గురించి చెప్తోందండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. ఇక్కడ ఒకటే బుద్ధి. బుద్ధి అనేది ఒకటే. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి, అదా కరెక్టా, ఇది కరెక్టా, అది చెప్పింది కరెక్టా, ఇది కరెక్టా అంటే మీరు బుద్ధిని వాడుకోవడం లేదు, లాజికల్గా వెళ్ళటం లేదు, అంధవిశ్వాసంతో పూర్తిగా కూరుకుపోయి జీవితాన్ని నడిపించుకుంటున్నారు. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే. భగవంతుడు ఒక్కరే అని నేను నమ్ముతున్నప్పుడు, సర్వే జనాః సుఖినో భవంతు అని నమ్ముతున్నప్పుడు, వసుదైవ కుటుంబకం అని నమ్ముతున్నప్పుడు, సర్వమానవ సౌభ్రాతృత్వము అని నమ్ముతున్నప్పుడు, లోకా సమస్త సుఖినో భవంతు అని నమ్ముతున్నప్పుడు, అది దానికి భగవంతుడు ఒక్కడేదని సరిపోతోంది. ఒక్క తండ్రి సంతానం అయితేనే మనం అంతా కుటుంబం అవుతాము. ఎంత ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఏదైనా ఉందా ప్రాబ్లమ్? అందుకని ఏమన్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. అంటే బుద్ధి అవ్యవసాయినం అంటే అటు ఇటు ఇటు. ఆయన చెప్పింది కరెక్టే, ఈ స్వామి చెప్పింది కరెక్టే, ఈ గురుగారు చెప్పింది కరెక్టే, ఈ శాస్త్రం చెప్పింది కరెక్టే, ఇది చెప్పింది కరెక్టే, అది చెప్పింది కరెక్టే, గీత కూడా కరెక్టే. ఇది బహుశాఖలుగా ఉంటే కన్ఫ్యూజన్. ఏది ఫాలో చేయము, ఎవరి మాట ఫాలో చేయము. మనం ఏమి మన జీవితాన్ని ఏమి పరివర్తన చేసుకునే విధానంగా, సంస్కార పరివర్తన చేసుకునే విధానంగా మనకు ఎటువంటి చర్యలు కూడా మనం తీసుకోమండి. 2వ అధ్యాయం 41. ఓ అర్జున, ఆధ్యాత్మిక మార్గములో నిశ్చయ బుద్ధి కలవారి బుద్ధి ఒకే లక్ష్యంపై స్థిరముగా ఉంటుంది. కానీ స్థిర నిశ్చయము లేని వారి మనస్సులు అనేక కోరికలు, అనేక మార్గాల వైపు చెదిరిపోతూ ఉంటాయి. ఆఖరి ఇంకొక శ్లోకము 2వ అధ్యాయంలోని 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. ఓ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం అంటాడు. బుద్ధినేత్రం తెరుచుకుంటే నీకు ఇప్పుడు యోగము ద్వారా నీ యొక్క కర్మలలో కుశలత్వం వస్తుంది. ఇది అలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది అనేది పక్కన పెట్టేనా ఆయన. ఇప్పుడు నువ్వు యోగం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? నీ పనులు టకటకటగా అయిపోతాయి. యోగంలో పరమాత్మతో కనెక్ట్ అవుతున్నావు, సంస్కార పరివర్తన చేసుకుంటున్నావు, కర్మాతీత స్థితికి వెళుతున్నావు. అది చాలా ప్రయారిటీ ఉన్నటువంటి విషయము. ఇదేదో జరిగిపోయింది, వాడేదో అన్నాడు, నా వ్యాపారం పోయింది, ఇది అన్నీ జరుగుతాయి. కలియుగం యొక్క అంతిమ సమయంలో కష్టాలు అత్యంత ధనికుడికి కూడా వస్తాయి. సర్వోన్నతమైనటువంటి పదవిలో ఉన్నవాడు కూడా అవస్థ పడుతున్నాడు ఈ రోజున. అది కలియుగం యొక్క అంతిమ స్థితి నడుస్తోందన్న సంగతి తెలుసుకోండి అంటున్నాడు. అందుకనే తస్మాత్ యోగాయుజ్వస్వ యోగ కర్మసు కౌశలం. అందుకని యోగా యుజ్వస్వ అంటే భగవంతుడు లేపుతున్నాడు. అజ్ఞాన అంధకారంలో కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారు దేహభ్రాంతిలో. లెగండి లెగండి లెగండి, యోగము చెయ్యండి. యోగా యుజ్వస్వ. ఎందుకు చేయాలి? యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధితో కర్మలు చేసే యోగి ఈ లోకములోనే పుణ్య పాప ఫలాల రెండింటిని అధిగమిస్తాడు. చూసారా? బుద్ధియుక్తో జహాతీయ ఉభే సుకృత దుష్కృతే. ఈ 2 ఫలాలని అధిగమిస్తాడు. అందువలన యోగములో స్థిరపడు. కర్మలను బంధనరహితముగా సమతతో చేయడమే నిజమైన యోగ కౌశలము. చాలా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారండి. ఏమైనా జరగనివ్వండి, ప్రపంచం అంతా ప్రళయం రానివ్వండి, మీరు మీ స్థితి ఎందుకంటే పరమాత్మతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. మీ యొక్క ప్రాసెస్, మీ యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? సంస్కార పరివర్తన. ఇక్కడ ఇంకొకటి అశేషేణ అన్నాడు. చూసారా? ఇప్పటికే చెప్పాను కదా, ఏది వదలకుండా వినమంటున్నాడు. మొత్తం అంతా తీసుకొని అప్పుడు విశ్లేషణ చేసుకోమంటున్నాడు. అర్థమైన తర్వాత అప్పుడు యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అశేషేణ అన్న పదము చాలా ముఖ్యమండి.
సంపూర్ణంగా మనం పరిశీలించాలి. విమృశయిత దశేషేన, విమర్శనాత్మక దృష్టి అన్నాడు సార్, క్రిటికల్ అనాలిసిస్ అన్నాడు. అందుకని అశేషణ సంపూర్ణ పరిశీలన. అర్జునుడు ఒక్కో మాటను విడిగా కాకుండా, చూసారా, ఒక్కొక్క మాటను విడిగా తీసుకోకూడదు. మొత్తము గీతా సారాన్ని, దాని అంతరార్థాన్ని, తన జీవితానికి అన్వయాన్ని పూర్తిగా పరిశీలించాలి. తన జీవితానికి ఏ విధంగా మొత్తం సారం అంతా ఏమిటి, అసలు సారం అంటే ఏమిటి? సారం అంటే ఏమిటి? యోగము, ఆత్మ పరమాత్మ యోగము, సంస్కార పరివర్తన, అది సారము. అప్పుడు తెలిసిన తర్వాత నీకు యోగం మీద ఇష్టం లేదనుకో, మానేసాయి. తెలుసుకోకుండా మానే 2 శ్లోకాలు, 10 శ్లోకాలు, 20 శ్లోకాలు, 30 శ్లోకాలు, 100 శ్లోకాలు వినేసేసి అదే సారం అనుకొని నువ్వు రిజెక్ట్ చెయ్యవద్దు అంటున్నాడు. అది ముఖ్యమా? అశేషేన అంటే అది తన జీవితానికి అన్వయించుకొని పూర్తిగా పరిశీలించుకోవాలి. ఇది గీతలోని కొన్ని శ్లోకాలను మాత్రమే చూసారా, గీతలోని కొన్ని శ్లోకాలను మాత్రమే ఆధారము చేసుకొని ఎట్టి పరిస్థితిలో ఒక అవగాహనకు రాకూడదు. సనాతన ధర్మములో ప్రశ్నించడము, ఆత్మ విమర్శ చేసుకోవడము అనేవి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ముఖ్యమైన సాధనాలు. అర్థమైందండి? చర్చించుకోవాలి. అందుకని అక్కడ గీతలో అంటాడు కదా, అందులో 10వ అధ్యాయం 32వ శ్లోకంలో వాద ప్రవదతామహం అంటాడు. వాదించుకోండి, కానీ సత్యాన్వేషణ కోసం వాదించుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవడం, అప్పుడు పరమాత్మ దొరుకుతాడు. ఎందుకంటే పరమాత్మ వాదం అన్నాడు. వాదము, జల్పము, వితండము అనే మూడిట్లో నేను వాదాన్ని అన్నాడు. మీరు సత్యత కోసం మీరు వాదించారా, డిబేట్ చేసుకున్నారా, ఖచ్చితంగా మీరు నా పరిచయం మీకు దొరుకుతుంది, నన్ను అనుభూతి చేయగలుగుతారు అంటున్నాడు భగవంతుడు. మూడో విషయం అంటే మనం 2 విషయాలు ఏంటో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ విషయం ఏంటి? గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. రెండో విషయం ఏంటన్నాడు? విమృశయిత దశేషేన చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకంలోని మూడో విషయము యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం వచ్చి నడుచుకో. యథా ఇచ్ఛ తథా కురు. కురు అంటే అర్జునుడు స్వేచ్ఛకు గౌరవం ఇచ్చాడండి. ఇక్కడ స్వేచ్ఛకి గౌరవం ఇచ్చాడు. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. భగవంతుడు ఏమి బిగించట్లేదు. దానికి పెద్ద సామెత అంటే అది ఎప్పుడు రిపీటెడ్ చెప్తూ ఉంటాను. వీ కెన్ టేక్ ద హార్స్ నియర్ ద పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. ఒక గుర్రాన్ని సరస్సు దగ్గర తీసుకుని వెళ్ళొచ్చు, కానీ నువ్వు తాగంటే తాగదు. అది దానికి దాహం వేసినప్పుడు, దానికి అవసరమైనప్పుడు తాగుతుంది. అంతే. మనం తీసుకోవాలా వద్దా అనేది కంప్లీట్ భగవంతుడు అంటాడు, నీ ఇష్టం. ఆఖరికి భగవంతుడే చెప్పాడు కదా, కోటాను కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. హయ్యెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. ఈ వాక్యం సంపూర్ణ గీతలో మకుటము వంటిది. 3 ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. 3 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలంట. ఏమిటండి? అర్థమైందండి? ఈ ఒక్క పారాగ్రాఫ్ మనం చర్చించుకొని ముగిద్దాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా చాలా తపనతో చెప్తున్నాడు భగవంతుడు. ఇంతకంటే సీరియస్గా ఎవరు చెప్తారు చెప్పండి? ఏ గురువు గారు చెప్పారు ఇప్పటిదాకా మీకు? జీవితాన్ని ఈ విధంగా మార్చుకొని ఈ విధంగా నడవాలి అని చెప్పి ఎవరైనా చెప్పారా మీకు? భగవంతుడు చెప్తున్నాడు. మీకు తండ్రి హోదాలో బిడ్డకి తర్ఫీదు ఇస్తున్నాడు. 3 విషయాలంట. ఏమంటున్నాడండి? యథేచ్ఛసి తథాకురు. 3 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. 1, ఆత్మ ఒక చైతన్య స్వరూపము. ఆత్మకు సంకల్ప శక్తి ఉన్నది. అది యంత్రము కాదు. ఆత్మ యంత్రము కాదు. శరీరం అనే యంత్రానికి యజమాని ఆత్మ. 2, సర్వశక్తివంతుడైన భగవంతుడు మానవునికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నాడు. చూసారా? సర్వశక్తివంతమైన భగవంతుడు మనిషికి నువ్వు శక్తి తీసుకుంటావా, శక్తి అక్కర్లేదా, నీ ఇష్టం అంటున్నాడు. సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నాడు. ఫ్రీ విల్ అంట. ఆ స్వేచ్ఛను ఉపయోగించి ధర్మ మార్గములో నడవాలా లేదా అధర్మ మార్గములో వెళ్ళాలా అనేది మానవుడి సొంత నిర్ణయము. మంచి మార్గంలో వెళ్ళాలా, చెడు మార్గంలో వెళ్ళాలా, నీ ఇష్టమే. అంటే ఆధ్యాత్మిక మార్గము బలవంతము కాదు. ఎవరు బలవంతం చేయట్లేదు. ఆధ్యాత్మిక మార్గం హయ్యెస్టే. బలవంతం చేయట్లేదు. ఈ మార్గంలో మంచిగా ఉంటుంది, బాగుంటుంది చెప్తున్నాం. నేను చెయ్యను అంటే మిమ్మల్ని ఏం చేయగలుగుతాము? బలవంతము కాదు. భయముతో వచ్చిన మార్పు స్థిరము కాదు. న్యాచురల్గా రావాలి. అవగాహనతో వచ్చిన మార్పే నిజమైనది. ఇది 2వ పాయింట్ అండి. ఏమండి? మొదటి పాయింట్ ఆత్మకు చైతన్య స్వరూపం. 2వ పాయింట్ ఇది. 3వ పాయింట్ కర్మ బాధ్యత మనదే. కర్మ అనేది ఎటువంటి కర్మలు చేయాలనే బాధ్యత మనదే. భగవంతుడు జ్ఞానం ఇస్తాడు.
దానిని జీవితంలో ఆచరించాలా లేక విస్మరించాలా ఎంపిక మనదే. జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరించే విధానం కూడా చెప్తాడు. అంటే విజ్ఞానం కూడా చెప్తాడు. కానీ అది మనం ఆచరించాలా విస్మరించాలా అన్నది ఎంపిక మనది. అందుకే ఫలితాల బాధ్యత కూడా మనది. ఎందుకు మన ఫలితం కూడా మనం అనుభవించాలి. ఎందుకంటే సమస్యలు వస్తున్నాయి, ఎందుకంటే గుండెపోటు వచ్చింది, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ మన భగవంతుడి మాటలు వినడం లేదు కాబట్టి, భగవంతుడు ఇచ్చేటువంటి శక్తులు గుణాలు మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తర్వాత గీతా మద్దతు శ్లోకాలు, ఉపనిషత్ మద్దతు శ్లోకాలు మిగిలి ఉన్నాయి. తదుపరి ఎపిసోడ్లో నేను కొనసాగిస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.